ఆచి చికెన్ మసాలా. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడిన సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగుల వద్ద నిలబడవద్దని సూచించింది. నిన్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక కాకినాడ, తూర్పు గోదావరి, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదివారం రోజు వరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 3.8 సెంటీమీటర్లు, గూర్లలో 3.5 సెంటీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా మడకసీరలో 3.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా లావేరులో 3.2 సెంటీమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షం ముంచెత్తింది. ఇక కర్నూలు జిల్లా కొసిగి మండల పరిధిలో 10.06 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో కుండపోత వాన పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈదురుగా మన వడగాల్పులు, ఎండలతో అల్లల్లాడిపోతున్నారు. ఈ సీజన్ లో అత్యధికంగా 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఋతుపవనాలు వచ్చేటప్పటికీ కూడా ఇప్పటికీ ఎండల ప్రభావం అధికంగానే ఉంది. ముఖ్యంగా వడగాల్పులు అధికంగా ఉండడంతో ప్రజలు రోగాలకి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించడం జరిగింది. ఈ ద్రోణి ప్రభావంతో ఈ రోజు పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. అలాగే శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో కూడా పిడుగులతో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రజలు ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ కింద ఉండవద్దనే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. నిన్న శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడడం జరిగింది. అలాగే అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పు గోదావరి, సత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదివారం రోజు వరకు కూడా పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల 3.8, గుర్ల 3.5 సెంటీమీటర్లు, సత్యసాయి జిల్లా మడకసీర 3.3, శ్రీకాకుళం జిల్లా లావేరు 3.2, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది వర్షపాతం ఎక్కువనే చెప్పాలి. ఇక ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షం ముందుకొచ్చింది. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో ఏకంగా 10.6 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉరుములు, పిడుగుల సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్ సమీపంలో నిలబడవద్దని హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ పిడుగులు పడే సమయంలో చాలా మంది అజాగ్రత్తగా ఉండడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరోసారి అలర్ట్ జరిగింది. వర్షాలతో వాగులు, కాలువలు పొంగే పొరలే అవకాశం ఉందన్న లోతట్ల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులు, ఈదురుగాలు రైతులు పొలాల్లో పనిచేసేవారు, పశువుల కాపాడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని
సమాచారాన్ని జారీ చేయడం జరిగింది. ఈదురుగాలకు విద్యుత్ వైర్లు దిగిపోతాయి కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండాలని చెప్పారు. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలతో పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలర్ట్. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరులో భారీ వర్షాలు పడదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కాలువలకు సాగునీరు విడుదల చేశారు. దీంతో రైతులు ఈ ఖరీఫ్ సాగు అప్రమత్తమవుతున్నారు. ఈ సమయంలో వర్షాలు విస్తారంగా కురవాలని కూడా రైతాంగం కోరుతుంది. ఈ నెల జూలై నెలలో ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు కురిస్తే పొలం పనులు మొదలు పెడదామని రైతులు మన వర్షం కోసం ఆశగా చూస్తున్నారు. అలాగే పలు చోట్ల వర్షాలు కురవడానికి పూజలు, హోమాలు కూడా చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఏడాది ఫిబ్రవరి నుంచి కూడా అధిక వర్షాలు ఉండడంతో, అధిక ఎండలు ఉండడంతో వర్షాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా. వర్షాలతో పాటుగా పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, పిడుగుల సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగుల సమీపంలో నిలబడవద్దని సూచించారు. ఈ వర్షాలతో వాగులు, కాలువలు పొంగి పొర్లే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. పిడుగులు, ఈదురుగాలులు రైతులు, పొలాల్లో పనిచేసేవారు, పశువుల కాపురులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇక అంతేకాదు, ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగి పడిపోతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అని అన్నారు.